నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. క్లాస్ కంటిన్యూ చేద్దాం. మనం ఏదైతే పరివారం గురించి అందరూ కలిసి ఉండాలని చెప్పి బాబా చెప్తున్నారో, స్నేహము సంయోగం అని, దాని గురించి తెలుసుకుంటున్నాము. తో స్వయంపై నిశ్చయము, బాబాపై నిశ్చయము, డ్రామాపై, ఆ తర్వాత పరివారంపై. సో మనం 3 మురళీలు కలిపి చదువుకుంటున్నాము. క్లాస్ అయిపోయాక కూడా కలిపి చదువుకుంటే స్పష్టత వస్తుంది. లేకపోతే ఏదో ఒక పాయింట్ని పట్టేసుకుని బాబానే చెప్పారు, బాబానే చెప్పారు అంటున్నారు. చెప్పారు, ఆయన ఎన్నో చెప్పారు. మనం ఒక పాయింట్ని పట్టుకుంటే సంపూర్ణ జ్ఞానం తెలియదు. సో తప్పుడు పురుషార్థం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత నష్టపోయేది కూడా మనమే. సో బాబా మనల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా, పూర్తిగా సంపూర్ణంగా అన్ని ఖజానాలు తీసుకొని సంపన్నంగా అవ్వమన్నారు. సో మనం యథాశక్తి ఆత్మలుగా, ఏదో మనకి ఏది వీలైతే, అంటే మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పుకుంటున్నామో, సేవలప్పుడు సమస్యలు వచ్చినాయి అంటే బాబానే చెప్పారు మనసా సేవ చేసుకోమని అనేసి. సో చేసుకుంటాము, కానీ ఎంతవరకు వచ్చాయి ప్రాప్తులు? ప్లస్ సంఘటనలో ఉండడానికి ఇష్టపడటం లేదు, పరివారాన్ని ఇష్టపడటం లేదు, అంటే మనకి ఆత్మిక సోదరులు నచ్చటం లేదు, దైవీ పరివారం నచ్చటం లేదు. సో కాబట్టి నిర్ణయం మనమే తీసేసుకున్నాం, పరివారం వద్దు మాకు, సన్యాసాశ్రమ ధర్మం ఓకే అని చెప్పేసి. సో ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే తెలియకపోవడం వల్ల, తెలియకుండానే తప్పుడు రికార్డింగ్ జరిగిపోతుంది. అందుకే తెలుసుకోవాలి అనేదైనా. ఎందుకంటే అంతిమంలో చూపించేటప్పుడు, రిజల్ట్ చూపించినప్పుడు మాత్రం మొత్తం అన్ని జన్మలు చూపిస్తాడు మనకి. మురళిలో చెప్తుంటాడు కదా బాబా, టీవీలో చూపించినట్టు చూపిస్తానంటే ఎంత స్పష్టంగా టీవీలో కనిపిస్తుందో అంత స్పష్టంగా మన జన్మలు, మనం ఏం చేసాము, ఎందుకు ఏది వచ్చింది అని అప్పుడు మనకంతా మనకే ఫ్లాష్ అవుతుంది. అంటే అంత స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఆ ఎండింగ్ లో ఆ రిజల్ట్ చూపించే డ్రామా క్లోజ్ అవుతుంది. లేకపోతే ఎవరికి వాళ్ళు మేము కరెక్ట్ పురుషార్థం చేసేసాం, మేమంతా సత్యుగాని కంటే, చాలా మంది చూసారు కదా, మేము 7 డే కోర్సులు తీసుకొని వచ్చేస్తాం, నియమాలు పాటించి వచ్చేస్తాము. ఇప్పుడు సబ్జెక్ట్ చూస్తేనేమో ఈ రకంగా ఉంది. సో కాబట్టి అవగాహన పెంచుకోవాలి. జీవితంలో దుఃఖం వద్దు, సంతోషమే కావాలి అనుకుంటే. సో నెక్స్ట్ ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే 123 పేజ్. నిన్న బాబా ఏం చెప్పారంటే 4 విషయాల్లో ఎవరైతే పక్కా ఉన్నారో, నాలుగింటి నిశ్చయంతో నేను సరిగ్గా ఉన్నానని భావించేవారు చేతులెత్తండి అన్నారు. సో మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవాలి. ఆ తర్వాత పరంధామంలో బాబాతోటి ఆత్మిక సంభాషణ జరిగేటప్పుడు ఎన్ని విషయాల్లో మనం కరెక్ట్ గా ఉన్నాము, ఎన్నిట్లో లేము, ఇవన్నీ బాబాకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే శక్తి ఇస్తా. సో నేను బాబాకి చెప్పేశాను అని అంటే చెప్పేశాక ఏం చెయ్యాలి? సో ఇప్పుడు చెప్పేశాక, అంటే ఇది కూడా విద్యాలయంలో ఎట్లా వచ్చేసిందంటే బాబానే చెప్పారు, ఏదున్నా చెప్పేసేయండి, చెప్పేస్తే నేను చూసుకుంటాను అనేసి. సో నిజంగానే అన్నారు ఆయన ఆ మాట, అనలేదని కాదు. సో ఇదే బుక్ లో ఎవరి దగ్గర అయితే పుస్తకాలు ఉన్నాయో 71వ పేజ్ తీయండి అందరు. సో ఆ 71వ పేజ్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది కూడా సరిదిద్దుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది క్వార్టర్ నాలెడ్జ్ తోటి ముందుకు వెళ్ళట్లేదు. సో ఇది ఏ మురళి అంటే 31 డిసెంబర్ 2008 మురళి, 31/12/2008. మీరు ఏ పుస్తకం అయితే పట్టుకుని ఉన్నారో అదే పుస్తకంలో 71వ పేజ్ నంబర్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఏదైనా బాబాకి చెప్పేస్తామో బాబా చూసుకుంటారు అని అంటే
చూసుకుంటారు. కానీ పూర్తి జ్ఞానం తెలుసుకుందాం. ఎందుకంటే ముందుది వెనక్కది వదిలేసి ఏదో పాయింట్ పట్టేసి తప్పులు చేసేసి మేము బాబాకి చెప్పేసాము అంటున్నారు. సో అలా బాబాకి చెప్పేస్తే బాబా ఏమంటున్నారు అన్నది ఈ 71వ పేజీలో కింద నుంచి 6వ లైన్. ఏదైనా కష్టం వస్తే నా బాబా అని అధికారంతో అనండి. అంటే బాబా తప్పకుండా బందీ అయిపోతారు, కానీ మనసులో ఇతర విషయాలు పెట్టుకోకూడదు. నా బాబాని మరల మనస్సులో బలహీనతలు కూడా ఉంచుకుంటే బాబా సహయోగం ఇవ్వరు. స్వచ్ఛంగా ఉన్న హృదయమే బాబాకి ఇష్టం. మురికి ఉన్న వారి హృదయంలోకి బాబా రారు. మరియు స్నేహంతో స్మృతి చేయండి. కేవలం జ్ఞానం ఆధారంగా కాదు. చెప్పాను కదా, జ్ఞానం అనేది బీజం, కానీ స్నేహం అనేది నీరు. కేవలం జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నారు, కానీ మనస్పూర్వకమైన ప్రేమను అనుభవం చేసుకోకుండా, ప్రేమతో బాబాని స్మృతి చేయకపోతే ప్రత్యక్ష ఫలం రాదు, అంటే అనుభవం అవ్వదు. అనుభవి స్వరూపం అనేది ఫలం, కానీ నీరు లేకపోతే కనుక అది ఎండిపోయిన చెరువు అయిపోతుంది. భలే కోర్సు చెప్పండి, ఉపన్యాసం చెప్పి రండి, మరియు బహుమతులు తీసుకుని రండి. రోజంతటిలో 3-4 ఉపన్యాసాలు చెప్పండి, కానీ బాబాపై మనస్పూర్వకమైన స్నేహం కనుక లేకపోతే ఫలం రాదు. ఎందుకంటే బాబాపై మనస్పూర్వకమైన స్నేహం ఉన్నదానికి గుర్తు ప్రతి బ్రాహ్మణ పరివారంపై కూడా స్నేహం ఉంటుంది. ఇలా వాక్యాలు కలిపి చదువుకోవాలి. ఇలా వాక్యాలు కలిపి చదువుకోవాలని మనకెట్లా తెలుస్తుంది? బాబాని అడిగితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైతే పరివారంతో కలిసి ఉండాలా అని చెప్పినప్పుడు అందులో బాబా అడుగుతున్న ప్రశ్న ఏంటి? స్వయంపై, బాబాపై, డ్రామాపై, పరివారంపై నిశ్చయం ఉందా అన్న ప్రశ్న అడుగుతున్నాడు. సో నిశ్చయం ఉందా లేదా అంటే ఉందని వేసుకుంటాం. సో కరెక్ట్ గా ఉందా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటి? ఇదిగో ఈ మురళి. అంటే నేను యాక్చువల్ గా వెనక నుంచి ముందు వచ్చాను, కానీ చదివేటప్పుడు ఈ రకంగా చదివితే తెలిసిపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ రోజు మీకు నిజంగా బాబా పట్ల స్నేహం ఉందా, మనస్పూర్వకమైన ప్రేమ గనక ఉంటే పరివారం పైన కూడా ఉంటది అంటున్నాడు. ఎందుకు ఉంటుంది? ఆయన పరివారమే కాబట్టి. సో పరివారం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆయన సంబంధంలో నుంచి వచ్చింది. సో ఈ రోజుల్లో ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తే అది నా పరివారము అని ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఇక్కడ శివ పరమాత్మ తోటి వివాహం జరిగిన తర్వాత ఆయన పరివారాన్నంతా దైవీ పరివారాన్ని మనం పరివారం అని అనుకోవట్లేదు. మనం వాళ్ళు వేరా, మనం వేరా. సో ఇలాంటివన్నీ ఏంటంటే కలియుగి పద్ధతులు. కలియుగి పద్ధతులు ఏమైపోతుంది? అంతా విభజన విభజన విభజన. ఈ రోజు శివ పరమాత్మ తోటి వివాహం జరిగిందంటే ఆయన ద్వారా ఆత్మిక అందరూ ఆయన ద్వారా సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఏమైతుంది? అంతా మన పరివారమే అని చెప్పి స్నేహం సంయోగం ఇవ్వాలి. ఇది సత్యుగి స్థాపన. సో అక్కడ ఏమవుతుంది? ఆ విశ్వమహారాజుని ఆ రాజకుటుంబాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ రకంగా రాజ్యంలో ఉన్న ప్రజలంతా పిల్లలు అని చెప్పి కన్న పిల్లలుగా పాలనిస్తారు వాళ్ళకి. ఇది బాబా రచించిన సత్యుగం. అలా కాకుండా ఈ రోజు బాబా ద్వారా లభించిన పరివారం విషయానికి వచ్చేసరికి మనకు ఆ స్నేహం లేదు, సంయోగం లేదు, వ్యతిరేకత ఉంది. ఇవన్నీ నడుస్తున్నాయి అంటే ఇంకా ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థ లాగానే. సో ఆయన వైపు నుంచి పరివారం వచ్చినప్పుడు వాళ్ళు వేరా, మనం వేరా అంటే, ఈ రోజు ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళు వేరా, మనం వేరా అంటుంది కదా. అంతా నా పరివారం, మన పరివారం అనుకోవట్లేదు కదా. సో వ్యతిరేక దిశలో రికార్డింగ్ ఎక్కడ జరుగుతోందంటే ఇక్కడే జరుగుతుంది. తర్వాత ఏదైనా పొరపాట్లు జరిగినా ఏది చేసినా బాబాకి చెప్పేయండి, బాబా చూసుకుంటారు అంటున్నాడు. సగం వాక్యం అది. సో బాబాకి చెప్పేసి ఏం చేయాలి? అక్కడ బలహీనతని ఇంకా వదిలేసాలి అంటున్నాడు. ఏదైనా కష్టం వస్తే నా బాబాని అధికారంతో అనండి, కానీ బాబా తప్పకుండా బందీ అయిపోతారు, కానీ మనసులో ఇతర విషయాలు పెట్టుకోకూడదు. నా బాబాని మరల మనస్సులో బలహీనత కూడా ఉంచుకుంటే బాబా సహయోగం ఇవ్వరు. సో ఈ రోజు మన బలహీనత అయిపోయింది సంఘటనలో కలిసి ఉండలేకపోవడము. సో అప్పుడు ఏమైపోతుంది? ఎవరి కాళ్ళు మేమే మంచోళ్ళం అనుకుంటున్నారు. బాబాకి చెప్పేస్తున్నారు, ఇంకా బాబా నువ్వు చూడు అని చెప్పి చెప్పి ఏం చేస్తున్నారు? మళ్ళీ బలహీనతలు పెట్టేసుకుంటున్నారు. ఇంకా బలహీనతలన్నీ తీసాలి. అవతల వాళ్ళని ఆత్మిక స్థితిలో చూడకపోవడము, అవతల వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచించడము. సో ఎవరు ఎలా ఉంటే వాళ్ళని ఆ రకంగా స్వీకరించాలి అంతే. ఇంకా ఎందుకు చెయ్యాలి? ఎందుకంటే ఇప్పుడు పరివర్తన సమయము. ఇటువంటి సమయంలో ఆత్మ తన యొక్క శ్రేష్ఠ స్థితిని చేరుకుంటుంది. అటువంటప్పుడు ఎవరిలో అయినా బలహీనతలు ఉంటే, ఎవరైనా మనకు వ్యతిరేకంగా వెళ్తే, ఎవరైనా మనకు చెడు చెప్తే మనం ఎందుకు పడిపోవాలి వాళ్ళతో పాటు? మన బుద్ధి మనకు ఉంది కదా.
మనకి ఇప్పుడు జ్ఞానం తెలిసిపోయింది, రికార్డింగ్ నడుస్తుందన్న విషయం తెలుసు. మరి రికార్డింగ్ నడుస్తుందని తెలిసినప్పుడు ఎందుకు మనము వ్యతిరేక దిశలో రికార్డింగ్ చేయడం? అందుకే డ్రామా అన్నది అద్భుత జ్ఞానం అంటారు. సో ఆ డ్రామా జ్ఞానం అర్థమైతే గనక పొరపాటున కూడా ఇంకా తప్పుడు రికార్డింగ్లు ఎవరు చేయరు. సో ఎవ్వరు ఎలా ఉన్నా దైవీ పరివారాన్ని ఉన్న వాళ్ళని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి అంటున్నాడు ఆయన. ఎవరో మారలేదనో, ఎవరో ఏదో పరివర్తన చెందలేదనో మనం ఎందుకు టెన్షన్ పడ్డాము? సో జ్ఞానం నేర్చుకున్న కొత్తలో కూడా కొంత టెన్షన్ ఉంటది, ఏదో అందరినీ మార్చేసేయాలి, చెయ్యాలి అని చెప్పేసి. సో ఎవరికి వాళ్ళు మారాలి అని అనుకున్నంత వరకు మారలేరు. సో మన పాత్ర ఏంటి అక్కడ అనంటే ప్రేరణ ఇవ్వడం. శివబాబా కొంతమంది ప్రశ్నలు అడిగేటప్పుడు అదే అంటారు, అంత బ్రహ్మబాబా తోటి ఎందుకు మారలేదు అని. ఈ ప్రకాష్ మణి దాది బ్యాచ్ అంతా ఎవరైతున్నారో ఆయనని వ్యక్తిగతంగా చూశారు. వ్యక్తిగతంగా చూసి కూడా దేహస్థితికి వచ్చేసారు, దేహ పద్ధతులు తీసుకొచ్చేసారు, మన్మనాభావాన్ని తేవాల్సిన చోట తన్మనాభావాన్ని తెచ్చేశారు. మరి ఆయన సాంగత్యంలో ఉండి కూడా ఎందుకు మారలేకపోయారు అని అంటే, ఎవరికి వాళ్ళ బుద్ధికి స్వేచ్ఛ ఇచ్చేసాడు బాబా. ఒకరిని చూసి మారాలని చెప్పేసి రూల్ ఏం లేదు. సో ప్రభావం అన్నది పడుతుంది, కానీ నాకు అసలు మారాలన్న రూలే లేనప్పుడు, తండ్రి పట్ల గౌరవమే లేనప్పుడు, నాకంటూ వ్యక్తిగతమైన కోరికలు ఉన్నప్పుడు ఎవరి సాంగత్యంలో ఉంటే ఏముంది? మనం రామాయణం చెప్పుకునేటప్పుడు అదే చెప్పుకున్నాం కదా, మందర అయోధ్యలో ఉంది, యుద్ధాలు లేని రాజ్యంలో కూడా బుద్ధి వక్రీకరించింది, ఫిట్టింగులు పెట్టేసింది, ఒక పరివారాన్ని విడదీసేసింది. విభీషణుడు లంకలోనే ఉన్నాడు, రాక్షసుల మధ్యలోనే ఉన్నాడు, కానీ పరమాత్మ సాంగత్యంలో ఉన్నాడు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని సాంగత్యంలో ఉండాలా లేకపోతే నాకు వ్యతిరేకంగా ఉండాలా అన్నది మన వ్యక్తిగత నిర్ణయం అది. అంతే తప్పితే బాబా ఏదో ఫోర్స్ చేసేసేయడము, బలవంతం చేసేయడము ఇవన్నీ ఏం ఉండవు. ఇప్పుడు ఆయన శ్రీమతం మార్చాడు, ఇప్పుడు చదువు యొక్క రూపం పాయింట్స్ నడవదు అని చెప్పి ఆ శ్రీమతాలన్నీ మనం చెప్పుకున్నాము, రుజువులతో సహా చూసాం, మనం ఇప్పుడు చూస్తున్నాం వాటన్నిటిని, ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాం కాబట్టి. కానీ ఆయన స్టేజ్ మీద అవతరించి చెప్పినప్పుడు వాళ్ళంతా ఫస్ట్ రోలోనే ఉండి వినుంటారు కదా. సో విన్నా ఎందుకు మార్చలేదు? మారొద్దని నిర్ణయించుకున్నారు అంతే, వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. లేకపోతే ఆయన అట్లా స్టేజ్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఎదురుగా, ఇప్పుడు నేను జూమ్ లోనే మాట్లాడుతుంటే మీ అందరికి ఎదురుగా ఉంటే నేను కనిపించట్లేదా, వినిపించట్లేదా? అటువంటిది స్వయంగా ఆయన అవతరించి ఆ స్టేజ్ మీద వ్యక్తిగతంగా ఇంకేదన్నా ఆన్లైన్ నడుస్తోంది, ఈ ఆన్లైన్ లో కెమెరాలు ఆఫ్ చేసుకొని పెట్టుకుని వెనకాల పడుకున్నా తెలియదు, తిరిగినా తెలియదు, వినకపోయినా తెలియదు, ఏమీ తెలియదు. కానీ అక్కడ మౌంట్ అబుల పరిస్థితి అలా ఉండదు కదా. స్టేజ్ మీద ఆయన అవతరించినప్పుడు ఏమవుతుంది, వీళ్ళంతా ఫస్ట్ సోఫాలోనే కూర్చుని ఉంటారు. మరి ఫస్ట్ సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు, వేరే పనులు లేనప్పుడు, స్ట్రైట్ గా ఆయననే చూస్తున్నప్పుడు ఇవన్నీ తెలియకుండా ఉంటాయా? ఇవన్నీ వినపడకుండా ఉంటాయా? సో వినపడతాయి, కానీ నిర్ణయం మనదే. మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, మీకు ఏం కావాలంటే అది రచించుకోండి అని. సో ఆయన యజ్ఞానికి సహయోగం ఇవ్వాలా, యజ్ఞ సహయోగులు అవ్వాలా లేకపోతే యజ్ఞ ద్రోహులు అవ్వాలా అన్నది మన నిర్ణయమే అది. సో ఎవరు ఏది చేస్తే వాళ్ళే పొందుతారు. సో అదే విధంగా ఇక్కడ కూడా కష్టం ఏదైనా వచ్చినప్పుడు బాబాని ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, ఒకవేళ మీకు ఏదైనా పరివారంలో సమస్య వస్తే, పరివారంలో వ్యతిరేక అంటే తమో ప్రధానత కనిపిస్తే మనం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. మన వైపు నుంచి జ్ఞానం ఇస్తాము, శక్తిని ఇస్తాం. వాళ్ళు తీసుకోము, మేము అలాగే మొండిగా ఉంటాము అని అంటే ఏం చేస్తారు? ఏం చేయలేము. శుభభావన పెట్టేసుకుని పోవాల్సిందే, కానీ మనము వాళ్ళతో పాటు మన స్థాయిని దింపుకోవద్దు. ఎందుకంటే డ్రామా పరివర్తన అన్నది ఫాస్ట్ గా జరుగుతోంది. ఫాస్ట్ గా జరిగినప్పుడు డ్రామాలో ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పాత్రని ఆ రకంగా ఉండాలి అని ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంకా మనం టెన్షన్ పడడం ఎందుకు? ఎవరైనా చదువుకోకపోతే ఎందుకు వచ్చిన టెన్షన్? చెప్తాము, అమ్మ ఇదిగో ఇది శ్రీమతము, ఇదిగో చదువు పూర్తయింది అంటున్నారు, సో కాబట్టి ఈ రకంగా ఉంది, సో పరివర్తన చెందుతామంటే చెందుతారు. కొంతమంది నిజంగానే పూర్తిగా మారి ఇంకా బాబా శ్రీమతాన్ని పాటించి చదువుతున్నారు. కొంతమంది లేదు, బ్రహ్మకుమారిలు చెప్పిన సాకారమైన అది చదువుతున్నారు. కొంతమంది ఒక కాలు ఇట్టేశారు, ఒక కాలు అట్టేశారు. సో పొద్దున అది చదువుకుంటాం, సాయంత్రం ఇది చదువుకుంటాం, రెండు దిక్కులా ఉంటాము అంటున్నారు. సో ఎవరు ఉద్దేశాలు ఏ రకంగా ఉంటే ఆ రకమైన ప్రాప్తులు వస్తాయి. 100% శివబాబా మాట అంటే 100% ప్రాప్తులు. సో అది మన నిర్ణయమే అది. మళ్ళీ అందుకే బాబాని ఇవ్వలేదు, చెయ్యలేదు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, సో వాళ్ళు చెప్పింటే చేస్తామంటే ఈ వాదనలు యాక్చువల్గా చట్టం ఎదురుగా నిలబడవు.
సో మనకి ఏ సమస్య వచ్చినా పరివారంలో కానీ ఎక్కడ వచ్చినా కానీ బాబాతోటి చెప్పి ఆ బలహీనతల్ని ఇంకా మనసులో ఉంచుకోవద్దు. ఇంకా ఏమని వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. ఈరోజు సమస్య వచ్చింది, జ్ఞానం తెలియలేదు, అజ్ఞానం వల్ల తప్పులు చేశాము. సో బాబాకి చెప్పేస్తే అంటే బాబాకి చెప్పేస్తే ఏం చేస్తారు, సరి అయిన జ్ఞానం ఇస్తారు, శక్తిని ఇస్తారు. కానీ మళ్ళీ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదని మీ బలహీనత ఏదైతే ఉందో దీన్ని మనసులో గనక మీరు పెట్టేసుకుంటే నేను సంయోగం ఇవ్వను అంటున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది నిజాలు తెలుసుకున్నా గానీ జ్ఞానం అర్థమైనట్టే అనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? మనసులో బలహీనత పెట్టేసుకున్నారు. ఏమంటే వాళ్ళు చెప్పలేదు మాకు, కొన్ని 20 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి, మా 30 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి, మా సమయం వేస్ట్ అయిపోయింది, మా డబ్బు వేస్ట్ అయిపోయింది అని ఈ బలహీనత ఏదైతే ఉందో, వ్యర్థం ఆలోచించేది అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంక ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ముందుకెళ్ళిపోమంటున్నాడు ఆయన. ఆ బలహీనత మనసులో పెట్టేసుకునేసరికి ఏమైపోయిందంటే బాబా నుంచి సహయోగం రావట్లేదు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, బలహీనత పెట్టుకుంటే మాత్రము బాబా సహయోగం ఇవ్వరు. సో ఎక్కడైనా సహయోగం ఇస్తారు, ఎక్కడైనా సహయోగం ఇవ్వరు అన్న విషయంలో మనకు స్పష్టత ఉండాలి. తర్వాత స్వచ్ఛంగా ఉన్న హృదయానికే హృదయమే బాబాకి ఇష్టం. మురికి ఉన్న వారి హృదయంలోకి బాబా రారు, మరి స్నేహంతో స్మృతి చెయ్యండి అంటున్నారు. సో సత్యత అంటే ఆత్మిక స్థితిలో ఉండి ఆ నిజాయితీ ఉన్న వాళ్ళని ఆయన ఇష్టపడతారు. ఆ మనసుకైనా కాంప్రమైజ్ అవుతాడు. సత్యమైన మనసుకే రాజీ అవుతాను అంటున్నాడు. అంటే అక్కడ కాంప్రమైజ్ అవుతాడు. మనం ఏమైనా తప్పులు చేసినా పొరపాటు సర్దిద్దుకుంటూ పోతాడే తప్పితే అసత్యమైన మనసు ఉంటే ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పిలిస్తే పరిగెట్టుకు రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మేము బాబాకి చెప్పేసాం కదా, బాబా చూసేసుకుంటాడు అనంటే ఎందుకు చూసుకుంటాడు? మన భక్త ప్రహ్లాద సినిమా చూస్తే సంవత్సరాల తడబడి తపస్సు చేస్తే ఎప్పటికో దిగాడు. మీకు రాక్షసులంతా తపస్సులు చేసేటప్పుడు గమనించి చూడండి, ఏళ్ల తరబడి తపస్సులు చేస్తారు, వెంటనే ఏం పరిగెట్టుకురాడు భగవంతుడు. అదే భక్తులు విషయాలు చూడండి, అసలు వాళ్ళు ఊరికే ఆయన గురించి తలుచుకుంటారు, పాటలు పాడుతుంటారు, అలా దిగిపోతూ ఉంటాడు, వాళ్ళు చెప్పింది చేసేస్తూ ఉంటాడు, డాన్సులు ఆడేస్తాడు, గేమ్స్ ఆడేస్తాడు, పాటలు పాడేస్తాడు, అన్ని చేస్తాడు. వాళ్ళు ఏమి తపస్సులు చెయ్యరు, వాళ్ళు ఏమి ఆ జుట్లన్నీ ఆ రకంగా అయ్యేటట్టు చేసుకోరు, ఏమి అడవుల్లోకి వెళ్ళి కూర్చోరు, అంతా వాళ్ళ ఇళ్లలోనే ఉండి చేస్తారు. సో ఏంటి డిఫరెన్స్ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి అంటే, వీళ్ళు సత్యమైన మనసు ఉంది కాబట్టి పిలిస్తే వచ్చేస్తున్నాడు. ఈ రాక్షసులంతా ఏంటంటే వీళ్ళకి సత్యత ఉండదు, యూజ్ చేసుకోవడం, వాళ్ళ స్వప్రయోజనాలు ఏవో ఉన్నాయి, దానికోసం ఆయన నుంచే వరాలు వస్తాయి అన్న విషయం వాళ్ళకి తెలుసు, అంటే యథార్థంగా గుర్తించారు. కాబట్టి ఏం చేసేసారు, ఇంకా ఆయనని మెప్పించాలా అని చెప్పేసి, ఇంకా సత్యత అన్నది లేదు ఆయన పట్ల, ప్రేమ లేదు కాబట్టి ఇంకా నియమపూర్వకంగా కూర్చుని తపస్సు చేశారు. సో నియమపూర్వకంగా చేసినప్పుడు ఏమైపోతుంది, ఎక్కువ సమయం పడుతుంది, ప్లస్ ఆయన కూడా ఏమి ఇష్టపడడు. కాబట్టి వీళ్ళు అలా కూర్చుని తపస్సులు చేసి చిక్కి శల్యం అయిపోయి పక్కన పుట్టలన్నీ వచ్చేసి అదైపోయిన తర్వాత ఎప్పటికో దిగుతారు. అంటే ఇక్కడ ఏమైందంటే మనం భగవంతుని యథార్థంగా తెలుసుకోలేదు. బాబా పైన నిశ్చయం అంటే లేదు. అందరు ఏంటంటే ఆయనని తలుచుకునే మార్గం కఠినం అన్నది ఫిక్స్ చేసేసుకున్నారు. ఎవరు? ఆయన పట్ల సత్యమైన ప్రేమ స్నేహం లేని వాళ్ళు. సో అందుకని ఏం చేశారు, మనసు ద్వారా తలుచుకోకుండా తనువు ద్వారా వచ్చేసారు. తనువు ద్వారా కఠినమైన నియమాలు పాటిస్తూ పోతే తండ్రి ఇష్టపడతారని అంటే ఆయనకు అలాంటి వాటి నచ్చవు అసలు. మనసు ద్వారా తలుచుకోండి అంటున్నారు. సో ఈ రోజు భగవంతుని యొక్క మార్గము ఇంత కఠినంగా చేసింది ఎవరు అని అంటే సన్యాసాశ్రమ ధర్మమే. ఇది బ్రహ్మవంశీయులే కావచ్చు, అటువైపు సన్యాసాశ్రమ ధర్మ భక్తిలోనే కావచ్చు, వీళ్ళకి ఏంటంటే ఆ సత్యమైన స్నేహం ఆయన పట్ల లేదు. స్వప్రయోజనాలు ఎక్కువైపోయేసరికి ఏమైపోయిందంటే వీళ్ళు ఆయనని పొందడానికి, ఆయన నుంచి వరాలు పొందడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. సో ఎవరైనా కథలు రాసేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ అనుభవాలే రాస్తారు. ఇప్పుడు నన్ను రాయమని చెప్తే ప్రేమ మరియు గౌరవం అని చెప్పి ఇలా భగవంతుడు దిగిపోతాడు, ఇలా అయిపోతాడు అని చెప్పి రాసేస్తాను, ఎందుకంటే అది నా అనుభవం కాబట్టి, సత్యమైన భక్తులం కాబట్టి. అదే ఎవరైతే అసత్యత ఉందో వాళ్ళు ఏం చేస్తారు, రాసేటప్పుడు భగవంతుడిని మెప్పించాలి, చెయ్యాలి అంటే ఇదిగో ఈ దేహ నియమాలు, ఇన్ని సంవత్సరాలు, ఇంత ఘోర తపస్సు, ఎందుకంటే అది వాళ్ళ అనుభవం, ఎందుకంటే వాళ్ళు నియమపూర్వకంగా తలుచుకుంటున్నారు, సత్యమైన భక్తులు ప్రేమతో తలుచుకుంటున్నారు. సో నియమపూర్వకంగా ఏది చేసినా బాబా స్వీకరించనని చెప్పాడు, ప్రేమపూర్వకంగా చెయ్యాలి అని ఇక్కడ. అందుకే ఏం చెప్తున్నారు,
మురికి ఉన్నవారి హృదయంలోకి బాబా రారు, మరియు స్నేహంతో స్మృతి చేయండి. కేవలం జ్ఞానం ఆధారంగా కాదు. చెప్పాను కదా, జ్ఞానం అనేది బీజం, కానీ స్నేహం అనేది నీరు. కేవలం జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నారు, కానీ మనస్పూర్వకమైన ప్రేమ అనుభవం చేసుకోకుండా, ప్రేమతో బాబాని స్మృతి చేయకపోతే ప్రత్యక్ష ఫలం రాదు, అంటే అనుభవం అవ్వదు. ఈ రోజుల్లో ఎవరెవరైతే మాకు అనుభూతి అయిపోతోంది అంటున్నారో, అలాంటి వాళ్ళని చూసి వాళ్ళకేదో అనుభూతి అయిపోతోంది, మీకేదో అవ్వట్లేదు అనుకోకండి. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఊహించుకుంటుంటారు అట్లా మాకేదో అనుభూతులు అయిపోతున్నాయి అని చెప్పి. ఎందుకంటే పుస్తకాలు చదువుతున్నారు, జ్ఞానం ఆధారంగా తెలుసుకుంటున్నారు ఆయనని, ప్రేమ ద్వారా తెలుసుకోవట్లేదు. సో అందుకే ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే, మేము ఈ మురళి చదువుతుంటే మాకు అనుభూతులు అయిపోతున్నాయి అంటున్నారు. అవన్నీ విని కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అక్కయ్య వాళ్ళకి అనుభూతులు అయిపోతున్నాయి అంటే మాకు అనుభూతులు అవ్వట్లేదని చెప్పి. నేనన్నా వాళ్ళకి కూడా అవ్వట్లేదని చెప్పాను. వాళ్ళకి నిజంగా అనుభూతి అయితే ఏం చేస్తారంటే ఈ పాటికి జ్ఞానం బయటికి తెచ్చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆత్మాన్య స్థితిలో ఎవరు కూర్చొని ఉండరు. స్వతహాగా ధైర్యం వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత తండ్రిని ప్రత్యక్షం చేయాలని చెప్పి ముందుకొచ్చేస్తారు. సో పుస్తకాలు చదివేసి బాబా బాబా అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు ఇక్కడ, మీకు అసలు ప్రేమ లేకపోతే అసలు అనుభవమే కాదని చెప్పి. ప్రేమ ఉంటే ఏం చేస్తారు, ప్రేమించిన వాళ్ళ గురించి మాట్లాడతారు, ప్రేమించిన వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తారు. బాబా లౌకికం ఎగ్జాంపుల్ ఇస్తారు కదా, ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పొద్దంతా వాళ్ళ ధ్యాసే, వాళ్ళకే మెసేజ్లు కొట్టుకుంటుంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటుంటారు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ధ్యాస. వీలైతే ఇంకా అందరిని ఎదిరిచ్చేసి కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ అంత సీన్ ఏం లేదు ఎదిరిచ్చేంత కానీ. సో అందుకే చెప్తున్నాను ఏంటంటే, అనుభవం అవ్వడం అంటే అక్కడ మీకు ఆయన తలుచుకున్నప్పుడు మీ యొక్క ఆత్మిక స్థితి మీకు అనుభవంలోకి వస్తుంది. అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితిలో మీకు ఏమవుతుందంటే, మీరు సహజంగా మీ స్థితి ఆత్మాన్న స్థితి ఉంటుంది, స్థిరత్వం వస్తుంది, మీ వాచ ద్వారా జ్ఞానం వస్తుంది, మీ స్వరూపం ద్వారా కూడా సేవ జరుగుతుంది. ఇది యాక్చువల్ గా జరగాల్సిన పని. బాబాతోటి అనుభవం జరగడము అంటే. సో దానికంటూ అందుకే భక్తుల్ని చూస్తే వాళ్ళు ఏమి వ్యాకరణం తెలుసుకుంది లేదు, సంగీతం నేర్చుకుంది లేదు, ఏమీ నేర్చుకోలేదు, వాళ్ళు వచ్చేసింది అంతే అది. ఎందుకని? ఆత్మిక స్థితిలో ఉన్నారు కాబట్టి. ఆత్మిక స్థితిలోకి ఎలా వచ్చారు? తండ్రి నుంచి శక్తిని తీసుకున్నారు కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, ఆత్మ సహజంగా చెప్పడం మొదలు పెట్టేస్తుంది. మేము ఇంత పెద్ద పెద్ద లావు శాస్త్రాలు, పురాణాలు, వేదాలు ఇవన్నీ పుస్తకాలు వేసుకొని చదివి పుస్తకాల ద్వారా తెలుసుకునేది కాదైనని. అందుకే శాస్త్రాల ద్వారా ఎవరు పట్టలేరు నన్ను అంటారు. సో ఎట్లా తెలుసుకుంటామని? ప్రేమతోటి. సో అనుభవం జరగడం అంటే ఏం జరుగుతుంది? ఆయన ప్రేమ అనుభవం జరుగుతుంది. ఆత్మిక స్థితికి వచ్చినప్పుడు స్వతహాగా ధైర్యం వచ్చేస్తుంది. ఆయన గురించి చెప్పడం మొదలు పెట్టేస్తాము. ఆలోచన స్థితిలో వ్యర్థం పోతుంది, సమర్థం వస్తుంది. స్వరూపం ద్వారా కూడా సేవ చేయగలుగుతాం. ఇది యాక్చువల్ గా జరగాల్సిన అనుభవం. అంతేగాని ఊరికే చేసేసి నాకు అనుభూతి జరిగిపోయింది, నేను అనుభూతి కోర్సు చేస్తున్నాను, అనుభవాలు అయిపోయినాయి అంటే దయచేసి నమ్మకండి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందంటే, స్లోగా ఆయన మాటలు ఇవన్నీ ఆయన మహావాక్యాలు వింటూ పోండి. వినడం అంటే సొంతగా మీరు తీసి చదవడం అలవాటు చేసుకోండి. చదువు రాకపోతే ఆ ఎక్స్ట్రీమ్ కేసులో ఏమైనా వినడం చెయ్యండి తప్పితే, అదర్వైజ్ చదవగలిగిన వాళ్ళందరూ పుస్తకాలు తీసి చదవండి. ఇంకా మీరు బాబా డైరెక్ట్ గా ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ వచ్చారు. ఇంకా మీకు బాబాకి మధ్యలో మూడో వ్యక్తి అంటూ ఉండొద్దు. ఈ రోజు ప్రేమించుకునే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారు? ఇద్దరే కూర్చుని మాట్లాడుకుంటారు, ఇంకా మూడో వ్యక్తి ఎందుకు? సో ఆయన చెప్పే మహావాక్యాలు మనకు అర్థం కావాలి అని అంటే మూడో వ్యక్తి అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఇదిగో ఇది మార్గము అని మేము చెప్తాం. అంతకు మించి మా పాత్ర లేదు. సో కాబట్టి అందరు ఏం చేస్తారు, పుస్తకాలు ఉన్నవాళ్ళు ఎదురుగా పెట్టుకుని డైరెక్ట్ గా ఆయన వాక్యాలు, ఇది మూడో వ్యక్తి అవసరం లేదు మనకి. సో ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుకునేటప్పుడు ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటారు, మూడో వ్యక్తి లేకుండా. సో కాబట్టి ఆ రకంగా ట్రై చేసి చూడండి. ఆయనతోటి ఆ క్లోజ్నెస్ అన్నది మీకు డెవలప్ అవ్వాలి. ఆయన మహావాక్యాలు డైరెక్ట్ గా వినాలి. ఆ తర్వాత ఆయనని జ్ఞాన చర్చలు, ఎంతవరకు వికర్మలు వినాశనం అయ్యాయి, సేవా ప్లాన్స్, సో ఇవన్నీ చేస్తే అప్పుడు అనుభూతి అన్నది తెలుస్తుంది. అది జరగకుండా ఊరికే కూర్చుని బాబా చెప్పినట్టు జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నారంటే, జ్ఞానంలో ఆయన చెప్పేశాడు నేనే తండ్రి, టీచర్, సద్గురు అంటే తెలుసుకున్నారు. సో జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే,
పరివారం విషయానికి వచ్చేసరికి కూడా తండ్రి మీద లేని ప్రేమ పరివారం మీద వచ్చే అవకాశమే లేదు. సో వీళ్ళంతా దైవీ పరివారం, ఇప్పుడు టాపిక్ అదే నడుస్తుంది కాబట్టి వీళ్ళంతా దైవీ పరివారం అన్న విషయం కూడా జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నామే తప్పితే తండ్రిని బాబాని మనస్పూర్వకంగా తెలుసుకోలేదు. కాబట్టి పరివారాన్ని కూడా ఉన్న వాళ్ళని ఉన్నట్టు యాక్సెప్ట్ చేసే అవకాశమే లేదు. సో స్టార్టింగ్ పాయింట్ నేను ఆత్మని, తండ్రి పరమాత్మ, ఆయనతో సర్వ సంబంధాలు ఉన్నాయంటే ఆయన ద్వారా వచ్చిన పిల్లలతోటి కూడా మనకు సంబంధం ఉండాలి. మేము బాబాతో సంబంధం పెట్టుకుంటాం, ఆయన పిల్లలతో పెట్టుకోము అని అంటే అక్కడ తల్లవన్నట్టే, నిరాకార స్థితిలో సోదర భావం లేనట్టే. సో ఆ లేనప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా పనికిమాలిన విషయాలన్నీ మధ్యలోకి వస్తాయి. ఆ విషయాలే ఇంకా కొండలైపోతాయి, సబ్జెక్ట్ ఎటో పోతుంది, ఎవరికి వాళ్ళు మేము పర్ఫెక్ట్ గా చేసేసామంటారు. పుస్తకం తీసి చూస్తే వేరే సబ్జెక్ట్ ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, వచ్చే వ్యక్తులు ఎటువంటి వాళ్ళు వస్తారు, మన సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అవుతాయో వాళ్ళే వస్తారు ఇంకా. ఎందుకంటే అన్ని నియమపూర్వకంగా చేసేస్తున్నాం, ప్రేమగా చెయ్యట్లేదు. బాబా ద్వారా వచ్చిన పిల్లలు ఎవరైతున్నారో ఆ పిల్లలు నా పిల్లలు అన్న భావన ఉండాలి, ఆ తల్లి ప్రేమ అన్నది ఉండాలి. నా తల్లికున్న గొప్పతనం ఏంటి, పిల్లల్లో ఎన్ని అవగుణాలు ఉన్నా, ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, అవగుణాలు ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాం. అదే ఇక్కడ మనకు ఉండాలి. ఇప్పుడు శివబాబా బ్రహ్మబాబా మనం యాక్సెప్ట్ చేయలేదా, జ్ఞానంలోకి వచ్చే ముందు మనం ఎలా ఉండేవాళ్ళము, ఆయన చెప్పినట్టు మధురంగా అయితే ఏం లేదు, చేదుగానే ఉన్నాం, కానీ యాక్సెప్ట్ చేశాడు కదా. యాక్సెప్ట్ చేసి గవ్వలుగున్న వాళ్ళని వజ్రాలుగా చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు మనం అదే చెయ్యాలి. అది చేస్తున్నామంటే మనకు అక్కడ పరివారం మీద స్నేహం ఉన్నట్టు. అలా కాకుండా ఎవరు కర్మకాళ్ళు వెళ్ళిపోతారులే, ఇప్పుడు ఈ ఉన్న జ్ఞానం అంతా చెప్పి నేనెందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవాలి, ఎవరు ఒప్పుకోరు, ఏ జ్ఞానం చెప్పినా మన్మతాలు అంటారు, డిస్సర్వీస్లు అంటారు, సమస్యలు అంటారు, టార్గెట్లు అంటారు అని ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే పరివారం పట్ల ఏం స్నేహం ఉన్నట్టు. సో స్నేహం అన్నది ఉన్నా, గౌరవం అన్నది ఉన్నా ఎక్స్ప్రెస్ చెయ్యాలి. మన మటుకు మనం పెట్టుకుంటే సరిపోదు. ఇప్పుడు జ్ఞానం చెప్తున్నాం, వ్యతిరేకత ఉంది నాకు కూడా. సో ఎవరు వ్యతిరేకిస్తున్నారు, శివబాబాని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆయన సత్యమైన భక్తులు ఎవరు వ్యతిరేకించట్లేదే. సో అవగాహన మనకు కదా ఉండాల్సింది. సో పరివారం అందరితోటి స్నేహంగా ఉండండి అని మురళిలో ఉంది, అదే విషయం మేము చెప్తున్నాం, పరివారంపై కూడా స్నేహం ఉండాలి అని. సో ఇది మన్మతం ఎలా అవుతుంది, ఎందుకంటే బ్రహ్మకుమారిలు అందరితోటి తెగ్గొట్టేశారు సంబంధాలు, వాళ్ళంతా అపవిత్రులు, వాళ్ళతోటి కలిసి ఉండొద్దు అని చెప్పి, ఫోన్లు కూడా మాట్లాడుకోవద్దు అని చెప్పి అన్ని కట్ చేసి పడేశారు. సో దానివల్ల అసౌకర్యం మొదలైపోయింది అందరికీ, ఆ స్నేహం అన్నది లేకపోవడం, ఆ కుటుంబ వ్యవస్థ, ఇక ఎవరెవరు ఏమేమి పడ్డారో అన్ని తెలుసు కాబట్టి ఇంకా డిస్కషన్ వద్దు దాని గురించి. కానీ మురళీలు ఏం చెప్తున్నాడు, ఆయన అందరితోటి కలిసి ఉండాలి అంటున్నాడు. అలా ఉన్నప్పుడే ఆ మార్కులన్నీ పడతాయి. ఆ పడిన తర్వాత అప్పుడు ఈ 4 పాస్ అయితే అప్పుడు సత్యుగంలో రాజకుటుంబీకులు. ఇప్పుడు అసలు మురళికి వద్దాం, పేజ్ నంబర్ 123. సో ఇంతసేపు నేను చెప్పింది దేనికి అనంటే, ఈ 122 పేజ్లో పరివారం ఈ 4 బాబా, మీరు, డ్రామా మరియు పరివారం 4 నిశ్చయంతో నేను సరిగ్గా ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. సో ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ చెక్ చేసుకోండి, ఇవన్నీ ఉంటే పూర్తిగా మార్కులు పడతాయి. లేకపోతే ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసుకుని సర్దిద్దుకోవాలి. పరివారం యొక్క సంబంధంలోకి రావాలి, ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. అయితే దాంట్లో పాస్ అయ్యారా. సో ఇప్పుడు ఇలాంటి విషయాలు పెట్టేసుకుని అర్థం ఎలా తీశారంటే, పరివారము యొక్క సంబంధంలోకి రావాలి అని అంటే బ్రహ్మకుమారుల యొక్క సంబంధంలోకి రావాలి అన్నట్టు తీశారు. అంటే మిగిలిన అందరితోటి తెంచేసుకుని ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చేసాం కాబట్టి జ్ఞానంలో బాబా పిల్లలు ఎవరైతే ఉంటారో, బాబా పిల్లలు అంటే ఎవరైతే నోటి ద్వారా బాబా బాబా అనేసి పొద్దున మురళి చదివేసుకుని, పాటలు వేసుకుని పడుకుని, వైట్ డ్రెస్లు వేసేసుకుని ఎవరైతే భోగులు బ్రహ్మ భోజనాలు తింటారో వాళ్ళు బాబా పిల్లలు అన్నది బ్రహ్మకుమారిల అర్థం. సో అప్పుడు ఏం చేశారు, అందరి నుంచి కట్ చేసేసుకున్నారు. కట్ చేసుకునేసి ఈ వాక్యం యొక్క అర్థం ఎలా తీశారంటే, పరివారం యొక్క సంబంధంలోకి రావాలి, ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. సో ఇప్పుడు ఈ చెప్పిన పదము ఒక బ్రహ్మకుమారిలకే చెప్పాడా, లే విశ్వంలో ఉన్న ఆత్మలందరినీ పరివారంగా తీసుకోమని చెప్పాడా? మెసేజ్ పెట్టండి.
విశ్వంలో ఉన్న ఆత్మలందరినీ పరివారంగా తీసుకోమన్నారా, లేకపోతే ఊరికే బ్రాహ్మణ పరివారాన్ని పరివారంగా తీసుకోమన్నారా? హద్దువా బేహద్దా? విశ్వాత్మలు. చలో ఆన్సర్స్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. సో ఇదే మురళిలో బాబా అందుకే ఏం చెప్పాడు, ఇక్కడ ఇంత పెద్ద పరివారం అన్నది ఇక్కడే జరుగుతుంది. సో పెద్ద పరివారం అంటే బాబా ఏది ఇచ్చినా గానీ అన్ని బేహద్దులో ఇస్తాడు. ఏది హద్దులో ఇట్లా లెక్క పెట్టేది ఏది ఇవ్వడైనా, లెక్క పెట్టలేనంత ఇస్తాడు. సో అందరి సంబంధంలోకి రావాలి, అందరికీ తండ్రి వచ్చాడన్న విషయం చెప్పాలి. ఏదో నాకు నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటాను, నచ్చిన వాళ్ళని వదిలేస్తానని కాదు. సో బాబా ఏ వాక్యం చెప్పినా గానీ బేహద్దులో చెప్తారు. ఆ రకంగా అర్థం చేసుకుంటేనే కరెక్ట్ గా వెళ్ళగలరు. లేదు అనుకుంటే మళ్ళీ హద్దులోకి వెళ్ళిపోయి బాబా పిల్లలంట, బాబా పిల్లలు కాని వాళ్ళంట అని చెప్పి ఈ రకంగా హద్దు యొక్క ఇది చేసి హద్దు యొక్క ప్రాప్తులు పొందినప్పుడు ఖచ్చితంగా ఆ సత్య త్రేత యుగాల్లోనూ రాజకుటుంబీకులకు రారు. ఆ తర్వాత ద్వాపర కలియుగాల్లోకి వచ్చేసరికి ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఆ రకంగా వెళ్ళిపోతారంటే ఆ ధర్మాల్లోనే ఏమైపోతుందంటే వాళ్ళ మటుకే వాళ్ళు ఉంటారు, ఇంకెవరిని కలవరు, కలుపుకోరు. కలుపుకున్నా ఇది మా మతం అని చెప్పేసి ఈ మత మార్పులు జరిగేది అందుకే. ఎందుకంటే ఇది ఫాలో అయితేనే ఇది కరెక్ట్. ఆ ఏదైతే మొత్తం అంతా ఒకరే ఒక పరివారము అన్న కాన్సెప్ట్ అక్కడ లేదు. వసుదైక కుటుంబం అన్న కాన్సెప్ట్ సనాతన ధర్మంలో ఉంది. క్రైస్తవులు, ఇస్లాంలు వీళ్ళు ఇతర ధర్మాలు ఏవైతున్నాయో వాటిల్లో ఈ వసు అంటే ఈ పృథ్వీ పైన ఉన్న అందరూ ఒక కుటుంబము అన్నది ఇటు క్రైస్తవంలోను ఇటు ఇస్లాంలోను లేదు. సో ఇప్పుడు పురుషార్థం చేసేటప్పుడు ఎవరైతే విశ్వమంతా నా పరివారము అని అనుకోరో, బ్రాహ్మణ పరివారమే నా పరివారం అని హద్దులోకి చేసుకుంటారో వీళ్ళంతా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. సనాతన ధర్మంలో అంటే రాజకుటుంబాల్లోకి రారు. ఆ తర్వాత సనాతన ధర్మంలో కూడా కంటిన్యూ కారు. సో పాయింట్ క్లియరా? మొత్తము విశ్వమంత పరివారము వసుదైక కుటుంబం అన్నది సనాతన ధర్మంలో ఉంది, వేరే ఇతర ధర్మాల్లోకి లేదు. సో ఇప్పుడు మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోండి చేసేటప్పుడు. మరి అందరూ పరివారం అనుకుని చేస్తున్నారా, లేకపోతే ఊరికే బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్సే పరివారం అనుకుని చేస్తున్నారా? సో దీన్ని బట్టి మీరు ఎక్కడికి వస్తారు. సో హద్దులోకి వెళ్ళారంటే బేహద్ ప్రాప్తులు రావు. సత్య త్రేతాయుగంలో రాజకుటుంబాలను ఇంకా పూర్తిగా మర్చిపోవచ్చు ఆ విషయం. మీరు చేస్తున్నారు ప్రస్తుతానికి అందరూ పరివారం అని అనుకుంటే అక్కడికి వస్తారు. ఆ తర్వాత అందరూ నా పరివారము అని అనుకుంటే మళ్ళీ ద్వాపరం నుంచి సనాతనంలో కంటిన్యూ అయిపోతారు. అనుకోలేదు, హద్దు యొక్క ఇది చేశారు, మేము వాళ్ళ చేతి వంట తిన్నాం, వీళ్ళ చేతి వంట తిన్నాం, ఎందుకంటే వాళ్ళు అపవిత్రులు, మేము దేవీ దేవతలను నమ్మము, శాస్త్రాలను నమ్మము, ప్రసాదాలు తినము, మాదంతా సపరేట్, మాదంతా ఇటే ఇటే అనేసి ఆ రకంగా అందరినీ దూరం చేసేసుకున్నామంటే ఆ మతాలు వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరినీ పరివారంగా స్వీకరించలేదు కాబట్టి. రైటా రాంగా నేను చెప్పింది? రైట్ అయితే ఎస్ అని పెట్టండి, రాంగ్ అయితే నో అని పెట్టండి. సో ఇది ఫిక్స్ అయిపోవాలి అందరికి. సో మొత్తం విశ్వమంత పరివారం అన్న విషయం బాబా ఎక్కడ చెప్పాడు? ఈ మురళిలో చెప్పాడు, ముందు చెప్పాడు, వెనక చెప్పాడు. అందరూ బ్రహ్మవంశీయులని 69లో 28 నవంబర్ 1969 ఆసక్తి ఉన్న విద్యార్థులు పెన్ను పేపరు రెడీగా పెట్టుకోవాలి వినేటప్పుడు. సో అప్పుడు ఇలాంటి డేట్లు ఏవైనా చెప్పినప్పుడు ఆ డేట్లు రాసేసుకొని తర్వాత చూసుకోవాలి. చూసి మన సొంత కళ్ళతోటి ఒకసారి చూసుకుంటే ఏమైందంటే పక్కా అయిపోతాం. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ మాయ వచ్చేసిందంటే లేదు లేదు అదంతా మన్మతం అని అంటే ఇంకా అటు చెప్తే అటు వెళ్ళిపోతారు, ఇటు చెప్తే ఇటు వెళ్ళిపోతారు. ఇంకా బాబా వైపుకి ఎప్పుడు వస్తాము? సో ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఎట్లుందంటే ఎవరేది చెప్తే అది, వాళ్ళు చెప్తే అటు వీళ్ళు చెప్తే ఇటు. సో అలా కాకుండా బాబా వైపు ఉండాలి, బాబా సాంగత్యంలో ఉండాలి. సో అందుకే ఆసక్తి ఉన్న వాళ్ళు పుస్తకము పెన్ను పెట్టుకోవాలి. ఏమైనా డేట్లు చెప్పగానే
నోట్ చేసేసుకుని క్లాస్ అయిపోయాక చూస్తే ఎక్కడ ఏముందా అన్నది మీకు తెలుస్తుంది. సో కాబట్టి పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. అయితే దాంట్లో పాస్ అయ్యారా, వీరు లేకపోతే బాగుంటుంది, వీరు ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయా? సో సేవకి వెళ్ళినప్పుడు వస్తుంటే ఎవరైనా చేసేనా కిరికిర్లు పెట్టారంటే ఇంక లేకపోయింటే బాగా జరిగేదేమో సేవ అనుకుంటాం చాలా సందర్భాల్లో, కానీ అది తప్పంటారు. సో సేవలకు వెళ్ళినప్పుడు ఆపోజిషన్ అన్నది ఉంటే ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాం. కానీ మన జ్ఞానం తెలిసి ఉండాలి. ఒకవేళ ప్రోగ్రెస్ జ్ఞానం తెలియకుండా ఆపోజిషన్ లో పెట్టుకున్నామనంటే అల్లాడిపోతాం. ఎందుకంటే ఏ నిమిషానికి, ఎందుకంటే ఆపోజిషన్ వాళ్ళంతా విఘ్నాలు వేస్తూ ఉంటారు. సో విఘ్నాలు వేసినప్పుడు ఆ సమస్యల్ని చూసి చాలా మంది భయపడతారు, ఎందుకంటే విఘ్న వినాశకులు అవ్వలేదు కాబట్టి. సో సమస్యలు వస్తే ఏమవుతుంది, వినాశనం చేస్తాం అంతే. సో అప్పుడు ఏమవుతుంది, మన శక్తి పెరుగుతూ ఉంటుంది ఆత్మలో. సో జ్ఞానం గనక తెలిస్తే మనుషు వ్యక్తుల్ని చూసి భయపడం. సేవలకు ఎటువంటి వాళ్ళు వచ్చినా మనకు ఓకే అనిపిస్తుంది, ఎందుకు, మన ఉన్నతి జరిగిపోతుంది కాబట్టి. ఒకవేళ జ్ఞానం లేదనుకోండి, అప్పుడు వ్యక్తుల్ని చూసి భయపడతాం, ఎందుకంటే సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు, మనము విఘ్న వినాశకులు అవ్వలేదు. మన యొక్క స్వధర్మం అది. అభ్యాసం చేసేటప్పుడు చాలా మంది చేస్తారు మేము విఘ్న వినాశకులం అని చెప్పి, దానికంటూ పెద్ద పండగే ఉంది భక్తిలో. అంటే ఎంతో మంది సేవాదారులు విఘ్నాలను వినాశనం చేశారు కాబట్టి ఆ రూపానికి అక్కడ పూజ జరుగుతాం. సో ఎవరు వాళ్ళు, ఎటువైపు నుంచి యజ్ఞానికి విఘ్నాలు వచ్చినా, స్వయం వచ్చినా, యజ్ఞానికి వచ్చినా ఆ విఘ్నాలన్నిటిని వినాశనం చేస్తూ పోయారు కాబట్టి భక్తిలో పూజలు అందుకుంటున్నారు. సో ఇప్పుడు చెక్ చేసుకోండి, విఘ్నాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని భయపడుతున్నారా? సరే రానివ్వండి, సంకల్ప శక్తి ఉంది, దాంతో వినాశనం చేస్తాము. సో ఆ రకంగా క్యాజువల్ గా అనుకుని విఘ్నాలు వినాశనం చేస్తూ పోతే భక్తిలో వినాయకుడిగా పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా సేవకి వెళ్తున్నాము, ఏదైనా మొదలు పెడుతున్నామంటేనే ఎన్నో విఘ్నాలు ఉంటాయి. ఫస్ట్ మన స్థితే మన ఆరోగ్య సమస్యలు ఉండవు, కానీ ఏమంటే అమ్మో సేవలకు వెళ్తే ఎక్కడ పని చేయాల్సి వస్తుందేమో అని ముందే ఒకటి చెప్పి పెట్టేసుకుంటుంటారు అందరు, మాకు ఒంట్లో బాగాలేదండి అని టాప్ టు హెడ్ టు టో చెప్పేస్తారు. ఏమని, ఒకవేళ అక్కడ పరిస్థితులు చూసి వీలైతే చేద్దాం, లేదంటే అడ్డేసేసుకోవచ్చు శరీరాన్ని. సో ఈ టెక్నిక్ చాలా మటుకు సేవల్లోనూ వాడుతుంటారు, అందరు ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు. ఒక ముందే అందరికి, బంధువులకి, స్నేహితులకు అందరికి ఒక బ్లాంకెట్ కవర్ ఇచ్చేసి కూర్చుంటారు, మాకు ఒంట్లో బాగాలేదు. సో అది వేసి అట్లా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇచ్చేసినప్పుడు ఏమైందంటే ఇంట్లో వీలైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం మూడు ఉంటే చెయ్యొచ్చు, మూడు బాగాలేకపోతే శరీరాన్ని అడ్డేసుకొని కూర్చోవచ్చు. సో అప్పుడు ఏమైపోతుంది, తనువుని యజ్ఞంలో వేయలేదు, ప్లస్ దాన్ని అడ్డేసుకుని మన ఉన్నతిని మనమే సమాప్తి చేసుకుంటున్నాం. అంటే విఘ్న వినాశకులు అవ్వలేదు మనం. ఏమయ్యాము, మన జీవితంలో మన ఉన్నతికి మనమే విఘ్నాలు వేసేసుకుంటున్నాం, ఎందుకు ఒళ్ళు దాచేసుకుంటున్నాం. అమ్మో సేవ చేస్తే ఉన్న పనంతా నా నెత్తినే పెడతారేమో, చేసి చేసి చచ్చిపోతానేమో నేను. సో చేసి చేసి ఏమవుతుంది, మనము ఎక్కువ చేస్తే జీవిస్తాము, ఎక్కువ పుణ్యము తారవుతుంది, ఎక్కువ దారుణ అవుతుంది. అంత బుద్ధి లేకపోయినప్పుడు ఏమైపోతుంది అంటే ఈ రకంగా శరీరాన్ని అడ్డు పెట్టేసుకుని వాళ్ళ ఉన్నతికి వాళ్లే విఘ్నాలు వేసేసుకుంటూ పోతారు. సో నిరోగి కంచన్ గాయ కూడా రాదు, ఇంకా ఆ రకంగా ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పినప్పుడు నటించాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా నటించి 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 ఏమైపోతుంది అంటే ఇంకా అబద్ధాలే నిజాలు అయిపోయి నిజంగానే సిక్కైపోతూ ఉంటారు. అప్పుడు పరివారం కూడా ఏం చేస్తుంది, వాళ్ళకి ఎప్పుడు చూసినా రోగాలు, ఎప్పుడు వచ్చినా కానీ రోగాలే ఉంటాయని చెప్పేసి వీళ్ళు అదే సంకల్పం చేస్తారు. వాళ్ళు నటనా కౌశల్యం అది ఇంకా దాన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇంకా రోగాలు రోగాలు అన్నట్టు బతుకుతూ ఉంటారు. సో ఆ రకంగా ఏమవుతుంది, పరివారం కూడా తిరస్కరించేస్తుంది, ఏమని వీళ్ళంతా రోగిష్టులు, రోగాలు. సో ఒక స్టేజ్ లో ఏమైపోతుంది, వీళ్ళకి తెలియకుండా వీళ్ళే యజ్ఞానికి దూరం అయిపోతారు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళ ఉన్నతిలో వీళ్ళు విఘ్నం వేసేసుకుంటున్నారు, మాకు ఒంట్లో బాగాలేదు, మాకు ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని. సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే ఆ 108 లో వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇంత కథ అయినా చెప్తుంది అందుకే. పరివారంలో రావడం అంటే ఎక్కడికి రావాలి, ఆ 108 శ్రేష్ఠాత్మలోకి రావాలి. 8 మెంబర్స్ విశ్వ మహారాజులే వస్తారా స్టేజ్ మీదకి, 16,000 మంది వస్తారా అంటే యాక్చువల్ గా ప్రత్యక్షం చేసేటప్పుడు మెయిన్ టాప్ ర్యాంకర్స్ నే ప్రత్యక్షం చేస్తాడు స్టేజ్ మీద. ఆ తర్వాత ఈ 16,108 ఎవరైతే ఒకవేళ చిన్న చిన్న ఏమంటారు దాన్ని, ఒకవేళ రాజ్యాల్లోకి వచ్చిన దేవతలు గనక అయితే
అక్కడక్కడక్కడక్కడక్కడ ప్రత్యక్షం అవుతాయి. అంటే వాళ్ళ భక్తులు చూస్తారు. అందరినీ ఒక స్టేజ్ మీదకి రారు. సపోజ్ ఒక పురుషార్థి ఉన్నారు అనుకుందాం. విశ్వమహారాజ్ అనుకోండి. విశ్వమహారాజ్ అంటే చూపించాల్సి వస్తుంది. మౌంట్ అబూలో ఫైనల్ గా ఏదైతే రిజల్ట్ డిక్లేర్ అవుతుందో వాళ్ళని అక్కడ చూపించాల్సి వస్తుంది. సో ఆ విశ్వమహారాజులు విశ్వమహారాణులు ఎవరైతే అవుతారో వాళ్ళే భక్తిలో పూర్తిగా పూజలు అందుకుంటారు. అష్టాదశ పీఠాల్లో రావచ్చు, నారాయణుడిగా అందుకోవచ్చు. సో వాళ్ళని అక్కడ చూపించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ చిన్న చిన్న గ్రామ దేవతలు ఉంటారు, మీరు గమనించే ఉంటారు. అంటే ఏదో ఒక ఊర్లో చేసుకుంటారు. ఏమంటే బాబా వీధిలో చేసుకోమన్నాడు, ఊర్లో చేసుకోమన్నాడు అనుకుంటారు. సో ఎంతో కొంత చేశారు, కరెక్ట్ గా చేశారా అనుకుందాం. సో అప్పుడు ఆ ఆత్మ గనక గ్రామ దేవత అయింది అనుకోండి, ఆ గ్రామ దేవతని ఆ భక్తులే చూస్తారు. సో ఆ గ్రామ దేవత మౌంట్ అబుకి రాదు. అంటే డౌట్ క్లియర్ అయిందా? గాయత్రికి డౌట్ క్లియర్ అయిందా? ఓకే మరి. ప్లస్ పరీక్ష కూడా ఏంటంటే మన స్థితికి తగ్గట్టే వస్తుంది. సో అసలు చదివే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆయన విశ్వమహారాజు నష్టమోహ పరీక్ష అన్నది పెద్దగా రాదు, వచ్చినా వీళ్ళు కనిపెట్టలేకపోతారు. ఇప్పుడు చేసేటప్పుడు పురుషార్థాలు వస్తున్నాయి, ఇది పరీక్షలు వస్తున్నా కానీ ఎవరికి అవి పరీక్షలు అని తెలియట్లేదు. అలా పాస్ అయితే పాస్ అంటే అది ఏదో గాలికి అటు ఇటు అంటారు చూసారు, ఆ టైప్ లో అయిపోతుంది. కానీ సీరియస్ గా చేస్తే మాత్రం ఇప్పుడు వచ్చే పరీక్షలు తెలుస్తాయి. ఆ అంతిమంలో ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ పెడతా అంటున్నాడో అది తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ఆ విశ్వమహారాజులు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ బ్రహ్మబాబా అయిపోయిన తర్వాత 7గురు ఉన్నారు. ఆ 7గురు టాప్ ర్యాంకర్లని ఆ విశ్వమహారాణులు అక్కడ చూపిస్తాడు. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళంతా, ఇప్పుడు భక్తిలో అష్టాదశ శక్తి పీఠాలని ఎంతమంది ఫేమస్ అయ్యారు? 18 మంది అయ్యారు. అంటే ఎవరు పెద్దగా తల్లి పాత్రలోకి రాలేదు. జ్ఞానపరంగా అసలు ఒకప్పుడు బయటికే రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తోంది. వచ్చినా గానీ ఆ పాత్రని పూర్తిగా 100% మరి పోషిస్తున్నారా అంటే కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో భక్తిలో మాత్రం 18 మందికే పేరు వచ్చింది అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఎక్కడెక్కడ ఎవరెవరెవరో కొంత చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు వాళ్ళ పురుషార్థం ఎంతుంటే అప్పుడు వాళ్ళకి గుడి కట్టబడుతుంది. ముందే ద్వాపర నుంచి ఏం కట్టబడదు. ఇప్పుడు అయోధ్య రాముడు ఉన్నాడు, ఎప్పుడు కట్టారో గుడి తెలీదు, మధ్యలో వచ్చి కూల్చేశారు, మళ్ళీ మొన్న కట్టారు. అంటే ఏంటి, వీళ్ళంతా యాక్చువల్ గా త్రేతాయుగి ఆత్మలు, అంటే ఫెయిల్ అయిన బ్యాచ్. సో కంటిన్యూటీ ఉండదు వీళ్ళకి. బాబా అంటారు కదా, కాసేపు చేస్తారు, కాసేపు చెయ్యరు, కాసేపు విజయము, కాసేపు ఓడిపోవడం. అంటే ధనుస్యదారులు. ఎవరు ధనుస్యదారులు? కాసేపు బాబాతోటి ఏకీభవిస్తారు, కాసేపు బాబాతోటి విభేదిస్తారు. అంటే స్వదర్శన చక్రధారులు అవ్వాల్సిన చోట ధనుస్యదారులు అయ్యారు మీరు అంటారు. సో ఎవరు వీళ్ళంటే చాలా సందర్భాల్లో బాబా నుంచి విభేదిస్తారు. సో అప్పుడు ఓడిపోతారు. ఇంకా ఆయన నుంచి విభేదించడం అంటేనే ఓడిపోయి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అటోకాలు ఇటోకాలు. ఏమంటే తెలియదు, స్పష్టత లేదు, నిశ్చయం లేదు. బాబా ప్రశ్న అదే అడుగుతున్నాడు, నాలుగిటిపైన నిశ్చయం ఉండాలి అని. ఆ నిశ్చయ బుద్ధి ఆత్మలే విజయం సాధిస్తారు. వాళ్ళే ఆ స్వదర్శన చక్రంలోని జన్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటారు. సో మిగిలిన వాళ్ళంతా కొంచెం కొంచెమే చేసుకుంటూ పోతారు కాబట్టి ఆ కొంచానికే వస్తుంది. సో గుళ్ళలో కూడా పూజలు ఏమవుతుందంటే వాళ్ళు ఎంత పుణ్యం అయితే చేసుకుంటారో అంతవరకే అప్పటికే ఆ గుడి కడతారు, ద్వాపరం నుంచి కట్టరు. ద్వాపరం నుంచి సపోజ్ ఒక ఆత్మ గ్రామదేవత అవుతుంది అనుకోండి, సో ఖచ్చితంగా ద్వాపరంలో ఉంటది, కానీ గుడి ఏమి ఉండదు. అంటే తనకు ప్రాప్తి ఉండదు ఇంకా. ఆయన చెప్తున్న సబ్జెక్ట్ ఏంటి, మీ మూర్తి ఎదురుగా ఉంటది, కోరికలు శివబాబా తీరుస్తాడు, మనోకామనలు. కానీ ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మకి ఈ ఖాతా జమ అవుతుంది. సపోజ్ ఒక ఆత్మ గ్రామదేవత అవుతుంది అని అంటే ఎక్కడో ఎండింగ్ లో అవుతాయి. గ్రామదేవతలు ఎప్పుడు వస్తారు? కలియుగంలో వస్తారు. అంటే ద్వాపరం అంతా పూజలు ఉండవు, కలియుగంలో కూడా ఎక్కడో వాళ్ళు చేసుకున్న పురుషార్థానికి తగ్గట్టు ఎక్కడో చిన్న గుడి కట్టేస్తారు, ఒక బొడ్రాయి పెట్టేస్తారు, అదేవో పెట్టేస్తారు. ఇంకా ఆ పద్ధతులు వేరుంటాయి. ఆ భక్తులు కూడా వచ్చి ఏం చేస్తుంటారంటే ఇంకా అమ్మవారు అమ్మవారు అని చెప్పి భయపడిపోతూ ఉంటారు. ఆ భయమంతి ఆత్మకాతాలనే ఉంటది. ఎందుకంటే భక్తులు భయపడిపోతున్నారు, ఏమైపోతుందేమో, అమ్మవారికి కోపం వస్తే రోగాలు వచ్చేస్తాయేమో, అమ్మవారికి కోపం వస్తే బతుకుతామో చచ్చిపోతామో అని చెప్పేసి చేస్తుంటారు. ఎందుకు పురుషార్థాలు అట్లున్నాయి మరి. సో చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే మిక్స్డ్ గా చేస్తున్నారు పురుషార్థం. అటు బాబా చెప్పినట్టు కొంత చేసేస్తున్నారు, కొంత ఆయనకి వ్యతిరేకంగానూ వెళ్ళిపోతున్నారు. సో రకరకాలుగా కలిపి కలిపి చేసేస్తున్నారు. లేదా వ్యక్తులతోటి డీల్ చేసేటప్పుడు సేవ చేస్తున్నారు, విషము విషము చిమ్ముతున్నారు.
ఈర్ష్య చెందిపోతున్నారు, ఆ ద్వేషం పెంచేసుకుంటున్నారు. మళ్ళీ పక్కన చూస్తే ఏం చేస్తుందంటే అవతరించుండన్న సందేశాలు ఇవ్వడం, ప్రసంగాలు ఇవ్వడం, ఈ రెండు చేస్తున్నాయి. అంటే ఎక్కువ మటుకు ఏంటి వీళ్ళ విషయం కనిపిస్తుంది, భక్తులకు కూడా విషయమే కనిపిస్తుంది. అందుకే కట్టేటప్పుడు ఏం చేస్తారు, ఆ పాములకు గుళ్ళు కట్టేస్తుంటారు. భక్తిలో చూస్తే చాలా మటుకు చెట్ల చుట్టూ పాములను చూస్తుంటారు, చిన్న చిన్న విగ్రహాలు రాతి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు ఆ రకంగా కట్టారు అనంటే ఆ పెద్ద గుళ్ళు కూడా ఏమి ఉండవు. సో వీళ్ళంతా ఏంటంటే సేవ చేస్తారు, మళ్ళీ విషయాన్ని చిమ్ముతారు, అటు ఇటు ఉంటారు. సో అదే రికార్డింగ్ లోకి వస్తుంది అందరికి. కాబట్టి ఆ కట్టేటప్పుడు కూడా గుళ్ళు కట్టేటప్పుడు చిన్న చిన్న రాళ్లతో ఉన్న పాములు కట్టేస్తూ పోతారు. ఇక వాళ్ళకి ఏవో పూజలు, ఆ పసుపు కుంకాలు వేసి ఏవో కాస్త చిన్న చిన్న పూజలు చేస్తారు, భయపడుకుంటూ చేస్తూ. అంటే పూర్తిగా వీళ్ళు ఎవరైతే ఈ శక్తి పీఠాలు ఉన్నారో, ఈ నారాయణుడు ఉన్నారో, అంత భావన ఉండదు. ఇప్పుడు ఒక పామును పూజ చేసేటప్పుడు, పాముని పుట్టలో పాలు పోసేటప్పుడు ఏం భావన ఉంటుంది చెప్పండి? కోరికలన్నీ ఇదే ఉంటది తప్పితే అంత తన్మయత్వాన్ని చెందినట్టు ఎక్కడా ఉండదు. ఇప్పుడు పండరీపూర్లో ఉన్నారు, పండరీపూర్లోకి నాకు ఎంతో భక్తులు ఉన్నారు, భక్తులు ఎంతో తన్మయత్వం చెందారు, బోడంతమంది భక్తులు ఉన్నారు, నారాయణుడు భక్తులు గాని, అమ్మవారి భక్తులు గాని ఎంతో మంది తన్మయత్వం చెందినట్టు చూపిస్తారు. సాధారణంగా ఎక్కువ మటుకు భక్తుల పేర్లు వచ్చేసరికి ఆ శివుడికి నారాయణుడికే ఉంటారు. అంటే బాగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు, ప్రసిద్ధి చెందడము, పాటలు పాడడము, తన్మయత్వం చెందడము. సో అప్పుడు అంతా ఏమవుతుంది, వాళ్ళ పురుషార్థం ఇప్పుడు ఉన్నప్పుడు చైతన్యంగా అదే చేశారు కాబట్టి అదే అక్కడ భక్తులతో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అదే ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. ఇక ఆ తర్వాత చేసే వాళ్ళంతా అటు ఇటుగా చేస్తుంటారు కాబట్టి ఆ కొద్ది వరకే వస్తుంది. అంటే చేసుకున్న పుణ్యానికి బాబా ఏంటంటే ఇవ్వడం చాలా ఇస్తున్నాడు. అది ఎట్లా వచ్చేస్తుందంటే మొన్న కరోనా టైంలో చూసారు కదా, జిహెచ్ఎంసి హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీ వాళ్ళు కూడా కాళ్ళు గడిగి పూజలు చేసేసారు. అంటే వాళ్ళు చేసుకున్న పుణ్యానికి కూడా ఎంతో కొంత వచ్చేసింది. తర్వాత మొన్న అయోధ్య రాముని ఇచ్చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ కొంతమంది వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళ మీద పువ్వులేసి గౌరవించాడు. అంటే కొంత పుణ్యం ఉంది వాళ్ళకి. సో ఎక్కడో చోట ఏదో ఒక రకంగా యజ్ఞానికి సంయోగం ఇచ్చుంటారు, ఆ గౌరవం దక్కింది వాళ్ళకి. సో ప్రతి ఒక్కరికి బాబా లిబరల్ గా ఉంటాడు, చేస్తాడు కాబట్టి ఎక్కడో చోట వస్తది. కానీ ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే అయితే నారాయణ లాగా పూజలు అందుకోవాలి స్టార్టింగ్ నుంచి. అంటే సత్యుగంలో రాజకుటుంబాల్లోకి రావాలి, ద్వాపరం నుంచి కూడా పూజ్య దేవత అంటే స్వదర్శన చక్రంలో ఉన్న జన్మలు తెచ్చుకోవాలి అంటాడు. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, చేసుకున్న పురుషార్థాన్ని బట్టి ఆ టాప్ ర్యాంకర్లంతా మౌంట్ అబులో కనిపిస్తారు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడెక్కడైతే చేశారో అక్కడ వాళ్ళ భక్తులకు దర్శనం ఇచ్చి శరీరాలు వదిలేస్తారు. సో కాబట్టి పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. అయితే దాంట్లో పాస్ అయ్యారా, వీరు లేకపోతే బాగుంటుంది, వీరు ఎందుకు చేస్తున్నారు, ఇది ఎందుకు బాగుంటుంది అని ఎప్పుడైనా ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయా? పరివారం యొక్క నశ, 4 నిశ్చయాలు గలవారు ఇలా అలాని సంకల్పంలో కూడా అనరు. ఇలా ఎందుకు జరుగుతుంది అని సంకల్పంలోకి వస్తుంది కానీ నన్ను ఆ ఎందుకు ఏమిటి అనేవి కదపకూడదు, మూడ్ని మార్చకూడదు అని అనుకోవాలి. ఇలాంటి వాడిని 4గింట్లో పాస్ అని అంటారు. సో ఇప్పుడు ఇది చెక్ చేసుకోమంటున్నారు. సో పరివారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తాయి మీకు. కానీ ఆ ప్రశ్న మిమ్మల్ని కదపొద్దంటు. ఎందుకంటే చాలా మంది ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తూ ఉంటది. అంత బాబా బాబా అని అసలు ఇంకా వాక్యానికి మధ్యలో అసలు ఇంకా బాబా తప్పితే ఇంకో మాట తీరా అక్కడికి వచ్చి చూశాక అంత బాబా అని పిలిచినంత భావన అక్కడ కనిపించదు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రశ్నలు వస్తాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారని. కానీ ఆ ఎలా, ఏంటి, ఎందుకు అన్నది మనల్ని కదపొద్దు అంటున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నా. అలా మనల్ని గనక కదపలేదు అంటే పరివారం యొక్క ప్రవర్తనని చూసి మనం కదలలేదు అని అంటే అక్కడ పరివారంలో మార్కులు పడ్డట్టు 4గింట్లో అంటున్నారు. పరివారం యొక్క ప్రవర్తన చూసి కదిలిపోయాము, అమ్మో ఇంకా వాళ్ళని నెక్స్ట్ టైం పిలవద్దని అనుకోవడము, లేదా ఇంకా మనమే సేవలు మానేసి ఇంట్లో కూర్చుందాం, మనసా సేవ, ఈ మనసా సేవ చేసుకుందాము అని అనుకునే వాళ్ళు మెజారిటీ సమస్యలు వచ్చి ఆగిపోయిన వాళ్ళే. అంటే పరివారం అన్న పేపర్లు కాదు కదా, మొత్తం 4గుట్ల ఫెయిల్ అయినట్టు. ఎందుకంటే ఆత్మ అన్న స్థితి లేదు, బాబా పరివారం అన్న నిశ్చయం లేదు, డ్రామాల రికార్డింగ్ నడుస్తుందన్న విషయం తెలియదు, పరివారం పట్ల కూడా వ్యతిరేకత వచ్చేసింది. కాబట్టి స్ట్రైట్ గా ప్రాప్తులన్నీ దించేస్తారు. సమస్యలు వచ్చినా కంటిన్యూ అవుతున్నారు, కదలట్లేదు, స్థిరంగా వెళ్తున్నారంటే పాస్ అయినట్టు. సో మురళీలన్నీ ఏంటంటే కర్మ ఫిలాసఫీ ఎలా చెక్ చేసుకోవాలి,
ఎక్కడ చెక్ చేసుకోవాలి అని ప్రతిదీ బాబా చెప్తాడు. సో ఇవి అండర్లైన్ చేసుకోండి, పుస్తకాలు ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకుని దాన్ని 1కి 10 సార్లు మీకు అర్థమయ్యే వరకు చదివి ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చేసరికి పరివారం యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా కానీ ఎందుకు ఎలా అన్న ప్రశ్నలు వేసుకోవద్దు, వేసుకున్నా కానీ కదలొద్దు. ఇది బాబా చెప్తున్న మహావాక్యాలు. సో ఆల్రెడీ 9:20 అయింది. సో ఇంకా 4 వాక్యాలు చెప్పేసి ఇంకా ఆపేస్తాను. మూడ్ని మార్చకూడదు, ఎందుకు ఏమిటి అనేది కదపకూడదు, మూడ్ని మార్చకూడదు అని అనుకోవాలి. ఇలాంటి వారిని 4గింట్లో పాస్ అని అంటారు. చేతులైతే ఎత్తారు, బాబ్దాదాని సంతోషపరిచారు, కానీ బాబ్దాదాకి పరివారం విషయంలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. పూర్తిగా విశాల హృదయం ఉండాలి. అందరినీ శుభభావన శుభకామనతో సరిచేయాలి. ఎందుకంటే ఒకే పరివారం ఏకీమతంగా నడవాలి మరియు నడిపించాలి. కేవలం నడవటమే కాదు, నడిపించాలి కూడా. అందువలన బాబ్దాదా ఈ విషయంపై ధ్యాస ఇప్పిస్తున్నారు. పరివారంలో ఏ అలజడిలోనైనా పాస్ అయిపోతున్నారు, వ్యర్థం నడవటం లేదు అనేవారు ఇతరులను కూడా ఆ విధంగా తయారు చేయాలి. ఇప్పుడు మీ సెంటర్స్ లో ఎంతమంది ఉంటున్నారు? ఎక్కువలో ఎక్కువ 25 నుండి 50 మంది ఉంటున్నారు. అంతమంది ఉండరు, కానీ పెద్ద స్థానం అయితే 50-60 మంది ఉంటారు. లేదంటే ఎక్కువలో ఎక్కువ 100 మంది ఉంటారు అనుకోండి. అంతమంది ఉండరు, కానీ ఉంటారు అనుకోండి. బాబ్దాదా సేవా కేంద్రాలు అన్నిటిలో ఉన్న పిల్లలను, చివరి వారిని కూడా తనకు ప్రియమైన వారు అని చెప్తూ నడిపించారు. ఆ ప్రేమకు గుర్తుగా రోజు బాబ్దాదా ఏమని ప్రియస్మృతులు ఇస్తారు? మధురాతి మధురమైన అని అంటారు. పులుపుగా ఉండేవారు కూడా ఉంటారని తెలుసు, కానీ మధురమైన వారికి, పులుపుగా ఉండేవారికి అని ప్రియస్మృతులలో ఎప్పుడైనా ఉన్నారా? వారిని కూడా గారాభమైన వారు అని అంటారు. కేవలం అనటమే కాదు, నా పిల్లలు అని, నా వారు అనే భావంతో నడిపిస్తారు. ఎందుకంటే డ్రామాలో మాలలో అందరూ ఒకే నంబరు కాదు. ఇది ఫలితం. సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి, ఉండాలి కూడా. లేకపోతే అందరూ రాజులు అయిపోతారు. అప్పుడు ప్రజలుగా ఎవరవుతారు అంటున్నారు. సో రాజ్యం ఎవరిపై చేస్తారు? మంచి ప్రజలు కూడా కావాలి, రాయల్ ప్రజలు కావాలి. రాజధాని కదా, కనుక ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పరివారంలో ఏ విషయంలోనైనా సంస్కారం చెడుగా ఉంటే నా సంస్కారం ఏమిటి అని చెడును చూసి నా సంస్కారం కూడా చెడుగా అయిపోయిందంటే నేను కూడా చెడుగా అయిపోయినట్లే అనుకోండి. చెడు అనేది మంచిని కూడా మార్చేస్తుంది. సో ఎవరైతే రాజకుటుంబాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి వాక్యాలు వర్తిస్తాయి. ఒకవేళ రాజకుటుంబాల్లోకి వచ్చే లక్ష్యం లేకపోతే ఇంక ఇది అవసరం లేదు. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటి అని అంటే, అందరూ ప్రజలను కూడా తెచ్చుకునేటప్పుడు మంచి ప్రజలని, రాయల్ ప్రజల్ని తెచ్చుకోవాలి అంటున్నారు. అంటే సతో ప్రధానంగా ఉండాలి ప్రజలు, తిరుగుబాట్లు చేసేటట్టు కాదు. సో ఇప్పుడు ప్రజలు ఎలాగున్నారు? తమోగా ఉన్నారు. సో తమో ప్రజలు వస్తారా, సతో ప్రజలు వస్తారా అన్నది ఇప్పుడు మనం చేసుకునే పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మన స్థితి సరిగ్గా ఉండాలి. సో మురళి ఒకసారి మీ అంతటా మీరు కూడా చదువుకోండి. ఏదైనా ప్రశ్నలు ఉంటే మళ్ళీ నన్ను అడగండి, క్లారిఫై చేస్తాను. సో రేపు మళ్ళీ 3 గంటలకు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.